క్రీడాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ రీజనల్ స్పోర్ట్స్ మీట్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 23 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై యువత ఆసక్తి పెంచుకోవాలని ఎంపీ శివనాథ్ సూచించారు. భవిష్యత్తులో రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానం నిర్మిస్తామన్నారు. చూస్తున్నాం, విజయవాడ నగరంలో ఏ క్రీడా కార్యక్రమాలున్నా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా పాటించి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ క్రీడల్లో పోటీతత్వం ఏ విధంగా నెలకొందో రేపు రాబోయే కాలంలో వారి చదువుల్లో కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఒక పోటీతత్వం ఉంటుంది. అదేవిధంగా డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్రీడా ఆంధ్రప్రదేశ్ చేయాలనే కోరికతో ఉన్నారు. నిన్న కూడా చూసాం, నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కూడా ఆంధ్ర వ్యక్తులు గెలవడం జరిగింది. అందరూ చక్కగా క్రీడలు ఆడి చక్కగా చదువుకుని క్రీడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో అందరం భాగస్వాములు కావాలని వచ్చిన క్రీడాకారులందరినీ కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటాం. ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కళాశాలే కావచ్చు, లేకపోతే హై స్కూల్స్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కాలేజీలు కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈ యొక్క గేమ్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఈ ప్రభుత్వం చూపించి జరపడం జరుగుతోంది. వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతోంది. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహాలు కూడా గణనీయంగా పెంచి ఉద్యోగంలో కూడా రిజర్వేషన్ ఇచ్చి క్రీడల యొక్క ప్రాముఖ్యత, క్రీడల వలన ఒక ప్రతి విద్యార్థి యొక్క మనస్తత్వం వికాసం అవుతుంది. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ నుంచి వాళ్ళు ఆ స్పిరిట్తో మంచి జీవితంలో స్థిరపడగలుగుతారని చెప్పి ఆలోచన చేస్తున్న ఈ కార్యక్రమాలకి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో ఆ క్రీడా స్ఫూర్తి కలిగించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేయడానికి ఈ క్రీడలని తెలియజేస్తాను.